ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేశారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నది సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా మొదలుపెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా చేయాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు. మీ అనుభవంలో మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏదైనా ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ గ్యాప్, ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా ఉండేది సార్. ఆయనతో తీసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్లే కదా, 4 సినిమాలు ఇంకెక్కువే పట్టింటాయి. ఇంకా ఎక్కువేనండి. అసలు అమోఘం, అది మర్చిపోలేని అమోఘం. అదే గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద ఆ తర్వాత ఆయన పిలిచారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని చెప్పారు. అలాగే చేశాం. అంటే బాపినేడు గారు, విజయ బాపినేడు గారు ఎప్పుడు మాట అంటుండేవారు కలిసినప్పుడల్లా, మీ ఫ్రెండ్ బాపినేడు గారు, చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతాం అని. నిజమే కదా, అది నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళ బాపినేడు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాలా నిజం కదా. ఒక్క సినిమా చాలు వల్ల అందులో జిజ్ఞాసనే ఉంటాం వ్యవహారం అంతా. అదే సార్, మహానుభావుడు ఆయన. మీరు ఎన్టీ రామారావుతో మొదటి 2 సినిమాలు చేశారు, బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్ మీరు? నమ్ముతాను, గ్యారంటీగా నమ్ముతానండి. ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. అవును సార్, నేను ఎన్నో సినిమాలు తీశాను, ప్రభాస్ గారితో కూడా తీస్తున్నా. అన్నిటికీ మించి ఇదొక అదృష్టంగా నేను భావించి తీశాను అంతే. ఆ అదృష్టం అలాగే నిలబడి ఉంది. అదే ఇప్పుడు తర్వాత ఆయన కెరీర్కి సంబంధించినంత వరకు ఆయన మైల్ స్టోన్స్ ఒక్కొక్కటి క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఆయన నిర్మాతగా వైజయంతి మూవీస్ అంటే చిరంజీవి గారు అంటే వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ వచ్చింది కదా సార్. ఆయన మైల్ స్టోన్స్ చూస్తున్నప్పుడు, అయితే ఆయన కెరీర్ లో ఆయన ఎదుగుదల చూస్తున్నప్పుడు, మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్ గా మీకేమనిపిస్తుంది సార్ ఇండస్ట్రీ వెల్ఫేర్ ఆస్పెక్ట్ లో? ఎందుకంటే మనకి ఇంకేం కావాలనిపించింది నాకు చాలా సార్లు. ఆయన ఉన్నారు చిరంజీవి గారు, అయితే 4 సినిమాలు తీశాను, ఇంకా అవకాశం ఉంటే తీస్తాను ఉంటాను. ఇంతకు మించిన వరం దేవుడు నాకు ఇచ్చే వరం, ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని. అలాగే సాగింది కూడా. అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. 78లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయితే 83లో ఆయనకి బ్రేక్ వచ్చింది. అవును, ఖైదీ సినిమా. అవును, ఆ 5 ఏళ్ళు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్? నేను చూడలేదు, కలుస్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడు పార్టీలు జరుగుతుండేప్పుడు కలిసేవాళ్ళం, కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలేదండి. కాకపోతే ఈయన అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన, కొట్టాడంటే ఇక అది అంతే. ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు అని నేను అనుకున్నాను. అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ, న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.